వ్యూవర్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈ రోజు మనం సొగస్టుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈ రోజు మనం పట్టులో కొన్ని వెరైటీస్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. శ్వేత సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నర్సింగ్ గారు రెడీగా ఉన్నారు. హలో నర్సింగ్ గారు, ఈ రోజు మా ప్రేక్షకులందరికీ ఏ సారీస్ చూపిస్తున్నారు? మీకు కంచిలో మీకు లైట్ వెయిట్ వచ్చే సారీస్ మేడం. ఇవి కంచిపట్టులో లైట్ వెయిట్ సారీస్. కంచిపట్టులో లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా మీకు వర్ధమాన్ పట్టు మేడం. కంచిలో వర్ధమాన్ పట్టు ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి మేడం. సాఫ్ట్ ఫస్ట్ సారీ మేడం. ఈ పళ్ళులో కూడా మొత్తం కూడా మీకు జరీ వర్క్ ఉంటుంది మేడం. పెద్ద పళ్ళునే ఇచ్చారు కదా, 1 మీటర్ పళ్ళు వస్తుంది మేడం. అది ఓకే. 1 మీటర్ పళ్ళులో ఏంటంటే మనకి మిడిల్ లో ఒక బ్లాక్ లాగా డిజైన్ చేసి ఒక స్టార్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ చేశారు. దానిలో మనకి వచ్చేసి మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి సిల్వర్ జరీ వచ్చింది, చుట్టూ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ వచ్చింది. మళ్ళీ ఒక చిన్న బోర్డర్ లాగా అంటే జిగ్జాగ్ లాగా ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దాంట్లో మనకి ఏంటంటే జిగ్జాగ్ లాగా వచ్చేసి మనకి శారీ కలర్ కనపడుతుంది. టెంపుల్ టైప్ డిజైన్ వచ్చిందండి, మనకి జరీతో టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది. ఇట్లా మనకి 4 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంకొక బోర్డర్ మిడిల్ లో ఒక శంకు టైప్ లో తీసుకున్నారు. మిడిల్ లో అంతా మనకి ఏంటంటే సిల్వర్ జరీ వచ్చింది, చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ జరీ డిజైన్ చేశారు అనమాట. మనం చూస్తుంది పళ్ళు పార్ట్. బోర్డర్స్ పింక్ ఇంకా బ్రిక్ కలర్ కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో మీకు మధ్యలో వచ్చి జరీ టిష్యూ బోర్డర్ తోటి ఇచ్చాడు మేడం. ఓకే. ఇక్కడ బోర్డర్ ఇక్కడ గోల్డ్ బోర్డరే ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ బోర్డర్ కి వేరియేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక పోగు వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చింది, ఇంకొకటి వచ్చి మనకి జరీ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ముద్ద బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత ఈ కలర్ కాంబినేషన్ కి మనకి బోర్డర్ లో బ్లూ కలర్ అండి, అంటే కాపర్ సల్ఫేట్ ఎడ్జ్ బోర్డర్ ఇచ్చాడు మేడం. ఓకే, బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది మేడం. శారీ మిడిల్ లో వచ్చేసి మనకి అంతా కూడా మనకి శంకు అంటే పికాక్ టైప్ లో డిజైన్ వచ్చింది అనుకున్నాం కదా, శంకు మోడల్ లో కనబడుతుంది. ఇంకొక సైడ్ నుంచి చూస్తే మనకి పికాక్ కనబడుతుంది. సేమ్ అవే బూటీస్ ని మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇచ్చారన్నమాట. ఇలా ఓవరాల్ కంప్లీట్ శారీ అంతా కూడా సేమ్ అదే టైప్ బూటా వివింగ్ చేస్తారు. ఓకే, ఫుల్ శారీ అంతా. కానీ కలర్ బాగుందండి. 2 షేడ్స్ వచ్చింది మనకి, టొమాటో రెడ్ కలర్ అలాగే బ్రిక్ కలర్ మిక్స్ లో వచ్చింది. టోటల్ శారీ ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ లో ఇచ్చాడు మేడం. అంటే మనకి శారీలో లైన్స్ వచ్చాయి కదా, ఆ లైన్స్ కలర్ అలాగే పింక్ కలర్ మిక్స్ చేస్తే కల్నేతలో వచ్చింది బ్లౌజ్. సేమ్ మనకి శారీలో కూడా ఏంటంటే ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 జరీ బోర్డర్స్ వచ్చాయి. ఆ జరీ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. దీంతో పాటు ఏంటంటే మనకి ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే ఇవ్వకుండా పింక్ కలర్ తో మనకి లైన్స్ కనబడుతున్నాయి, సెల్ఫ్ లైన్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 7489. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7489 రూపీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కంచిలో వైష్ణవి పట్టు మేడం. వైష్ణవి పట్టు ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది మేడం. సారీ అంతా ఓకే, గ్రీన్ లైట్ వెయిట్ పట్టు, మంచి గ్రీన్. ఇది తులసి గ్రీన్ మేడం. ఇది తులసి గ్రీన్. దీనికి కాంట్రాస్ట్ లో పళ్ళు ఇచ్చారు, బ్లూ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది. గ్రీన్ కి బ్లూ రేర్ కలర్. మనకి గ్రీన్ ఎప్పుడు పింక్ కలర్ ఇస్తూ ఉంటారు, లేకపోతే బ్రిక్ కలర్ తో వస్తూ ఉంటుంది, కానీ దీనికి బ్లూ కలర్ తో వచ్చింది. 1/2 మీటర్ కన్నా మనకి పెద్ద పళ్ళు ఉంటుంది. 75 సెంటీమీటర్ పళ్ళు వస్తుంది. 75 సెంటీమీటర్స్. ఓకే. మీకు పళ్ళులో కూడా మీకు మొత్తం ఎంత డిజైన్ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి ఎనామిల్ థ్రెడ్ ఉంటుంది మేడం. ఇదంతా ఎనామిల్ థ్రెడ్. ఇది మీకు జరీ వర్క్ ఉంటుంది. దాని మధ్యలో వచ్చేసి మీకు ఎనామిల్ డిజైన్ తోటి థ్రెడ్ డిజైన్ వస్తుంది మేడం. ఓకే, పళ్ళు అంతా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ లాగా మధ్యలో వేవ్స్ లాగా క్రియేట్ చేసి ఒక డాట్ లాగా ఇచ్చి చిన్న కడీ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఆ కడీ బోర్డర్ కూడా ఫుల్ కడీ బోర్డర్ లాగా కాకుండా లోపలంతా కూడా మనకి ఏంటంటే సన్నటి డైమండ్స్ లాగా కనబడుతున్నాయి. చాలా చిన్న డైమండ్స్ లాగా వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఇది బోర్డర్ వస్తుంది మేడం. ఇది బోర్డర్ వచ్చి బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో మధ్యలో జరీ టిష్యూ ఉంటుంది మేడం. జరీ టిష్యూ వచ్చి దీనికి అవుట్ లైనింగ్ అంతా కూడా మీకు బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. అంటే సెపరేట్ గా మనకి బోర్డర్ తెలియడం కోసం కాంట్రాస్ట్ తెలియడానికి మేడం. పళ్ళులో కలర్ ఇక్కడ సేమ్ అలాగే యూజ్ చేస్తున్నాం. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీ మిడిల్ లో వచ్చేసరికి ఎనామిల్ లీవ్స్ మేడం. అంతా ఎనామిల్ జరీ డిజైన్ ఉంటుంది. ఇదంతా కూడా మీకు కాంట్రాస్ట్ లో గ్రీన్ పైన మీకు పింక్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ లో డిజైన్ క్రియేట్ చేశారు మేడం. ఓకే, అంటే ఇదంతా కూడా ఏంటంటే మనకి పట్టు థ్రెడ్ తీసుకున్నారండి, కలర్ థ్రెడ్ తీసుకున్నారు. పట్టులో పింక్ కలర్ తో మనకు ఒక లీఫ్ షేప్ లో ఇచ్చారు, అంటే ఒక బిగ్ లీఫ్ లాగా కనబడుతుంది. మనకి సపరేట్ గా మళ్ళీ చిన్న చిన్న లీఫ్స్ లాగా కూడా వచ్చింది. అది మళ్ళీ కాంట్రాస్ట్ లో ఇంకొకటి ఏంటంటే మొత్తం అంతా కూడా కాపర్ టైప్ లో అంటే లీవ్స్ క్రియేట్ చేసి పైన ఒక 3 లీవ్స్ మాత్రం మనకి జరీతో డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా ఏంటంటే ఆపోజిట్ వర్షన్ తో మొత్తం శారీ అంతా టోటల్ ఫుల్ డిజైన్ వస్తుంది. ఇట్లాగే దీని బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ లో ఉంటుంది మేడం. అంటే పళ్ళు కలర్ కాంట్రాస్ట్ లో మీకు జరీ మీకు ఎడ్జ్ ఉంటుందండి.
అంటే శారీలో ఉన్న బోర్డరే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో తీసుకుని మొత్తం ఫుల్ ప్లెయిన్ వచ్చింది. సేమ్ బోర్డర్స్ మాత్రం అంటే శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చినాయో కడీ బోర్డర్స్ సేమ్ అవే వచ్చినాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది మీకు 8289 మేడం. 8289 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిలో తులసి పట్టు మేడం, మరో సారీ. ఇది కంచిలోనే తులసి పట్టు మేడం. ఓకే, ఇది ఏంటంటే మీకు సారీ అంతా కూడా ట్రెడిషనల్ గా ఉంటుంది మేడం. ఇది కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్. ఓకే మేడం, ఇది పళ్ళు. ఇది పళ్ళు ఉంటుంది, చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. ఎల్లోకి కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుంది మేడం. ఓకే, పింక్ లో మీకు వీవింగ్ అంతా వచ్చేసి కూడా ఇదంతా జూట్ టైప్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది మేడం. జూట్, ఓకే, జూట్ టైప్ థ్రెడ్ వీవింగ్ టెంపుల్ డిజైన్ తోటి వీవింగ్ ఉంటుంది మేడం. మీకు పింక్ పైన బ్లూ 2 ఎడ్జ్ కి వచ్చేసి మీకు బ్లూ ఉంటుంది, మిడిల్ లో వచ్చేసి మనకి బ్లూ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు, మిడిల్ లో వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ప్యారెట్ గ్రీన్ లో ఉంటుంది. ఇటు నుంచి చూస్తేనేమో పింక్ కలర్ తో మనకి టెంపుల్ డిజైన్ కనబడుతుంది. ఈ సారీ కంప్లీట్ మీకు ఇలా గడి ఉంటుంది మేడం. ఇది ఓకే, ఇదంతా మీకు ఎల్లో పైన మీకు పింక్ కలర్ గడి ఉంటుంది మేడం. బోర్డర్స్ వచ్చేసి మనకి ఎడ్జెస్ లో కడీ టైప్ బోర్డర్ ఇచ్చారు, కొంచెం పెద్ద బోర్డరే ఇచ్చారు. అంటే మనకి ఒక 3 ఇంచెస్ ఉండేటట్లు డిజైన్ చేశారు బోర్డర్ వచ్చి. దీంట్లో ఉన్న లైన్స్ మనకి పైకి కూడా రావడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం సారీకి అందం వచ్చింది దాని వలన. ప్లస్ దానికి కాంట్రాస్ట్ గా మనకి ఏంటంటే పళ్ళు కూడా డిజైన్ చేసరికి ఇంకా మంచి బ్రైట్ లుక్ వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో ఉంటుందండి, పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుంది. పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ తో మనకి డార్క్ పింక్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్, రాణి పింక్ కలర్ తో, రాణి పింక్ లో మేడం. సేమ్ బోర్డర్స్ సరే లే బోర్డర్స్ అయితే వచ్చాయో కడీ బోర్డర్స్ సేమ్ అవే వచ్చాయి దీనికి కూడా. సారీ ఎంత రేట్ ఉందండి? ఇది ప్రైస్ వచ్చేసి 7689 మేడం. 7689 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది శ్వేత సారీ మందిర్ లో. ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ ఈ సారీ చూపిస్తున్నారు. కంచిలో ఇంకో మరో లైట్ వెయిట్ సారీ మేడం, కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది ఓకే, ఇది కూడా మీకు ఏంటంటే పట్టు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మేడం. ఫాలింగ్ మెటీరియల్ మీకు ఫీల్ చేయండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది మేడం. ఇది 2 కలర్స్ కాంబినేషన్, 2 కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కాంట్రాస్ట్ తోటి ఉంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ, అలాగే ఇక్కడ వచ్చేసరికి డార్క్ రాయల్ బ్లూ కాంట్రాస్ట్ లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి పెద్ద బోర్డర్ లాగా క్రియేట్ చేశారు కదండి శారీలో. ఇది ఏ కలర్ అయితే ఇచ్చారో మనకి రాయల్ బ్లూ, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో మనకి మొత్తం అంతా మీనా వర్క్ వచ్చింది. 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసరికి బ్లూ కలర్ తో మనకి టర్నింగ్ బోర్డర్ కనబడుతుంది. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ బోర్డర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో కనబడుతుంది. మిడిల్ లో వచ్చేసరికి 2 బ్లాక్స్ లాగా డిజైన్ చేసి ఒక దాంట్లోనేమో జరీతో మనకి బంచెస్ డిజైన్ చేశారు, ఇంకొక దాంట్లోనేమో మనకి ఇక్కడ ఏదైతే టర్నింగ్ బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది. పళ్ళు బోర్డర్స్ వచ్చేసరికి మనకి 2 కలర్స్ వేరియేషన్, ఒకటి వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసరికి మనకి థ్రెడ్ బోర్డర్ అంటే మీనా వచ్చింది. థ్రెడ్ బంచ్ మేడం. ఓకే, థ్రెడ్ బంచ్ ఫ్లవర్. అది ఈ బంచెస్ వచ్చి మనం ఇక్కడ చూసాం కదండి, మనం పళ్ళులో చిన్న చిన్న ఫ్లవర్స్ చూసాం కదా బంచ్ లాగా, అదే బంచ్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో వచ్చింది. మీకు బాడీలో అంతా కూడా మీకు ఇలా టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు మేడం. ఓకే, గ్రీన్ కలర్ తో మీకు ఇదంతా బాడీ కలర్ వచ్చింది మేడం. దాని పైన వచ్చేసి మీకు ఇలా మస్టర్డ్ కలర్ తోటి వీవింగ్ చేస్తుంది. టెంపుల్ డిజైన్ 3 కలర్స్ వేరియేషన్ లో ఉంటుంది మేడం. లైట్ క్రీమ్ కలర్ వచ్చింది, తర్వాత గోల్డ్ జరీ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అంటే ఈ సారీలో వీవింగ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వచ్చింది, రస్ట్ కలర్ లాగా కనబడుతుంది. అంటే మనకి ఇలా బంచ్ ఉంది కదా, ఈ బంచ్ కి కాంట్రాస్ట్ గా మీకు టెంపుల్ డిజైన్ అలా క్రియేట్ చేశారు మేడం. ఓకే, అంటే ఇందులో పింక్ ఉంది కదా, ఇక్కడ పింక్ ఇన్ రెడ్, ఇది గోల్డ్ కలర్ షేడ్, ఇది జెరీ కలర్ లో ఇలా మిడిల్ లో మీకు డిజైన్. ఓకే, ఇక్కడ ఏ కలర్స్ అయితే యూజ్ చేశారో అవే కలర్స్ తో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది అంతే. మిగిలినంతా కూడా మనకి ఏంటంటే ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి బోర్డర్స్ లోకి వచ్చేసరికి మనకి 3 వేరియేషన్స్ కలర్ చేంజ్ వచ్చింది. పైన వచ్చేసరికి పింక్ కలర్ తో చిన్న బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి జరీతో కడీ బోర్డర్ వచ్చింది, మిడిల్ లో వచ్చేసరికి బ్లూ కలర్ లో మనకి 3 కలర్స్ వేరియేషన్ తో మనకి ఒక ఫ్లవర్స్ బంచ్ ఫ్లవర్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా ఇట్లాగే వస్తుందండి. దీని బ్లౌజ్ చూద్దాం. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మేడం. మీకు బోర్డర్ సేమ్ మనకి సారీలో ఉన్న బోర్డర్ క్రియేట్ చేశారు కానీ డిజైనింగ్ ఇవ్వలేదండి. ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా సారీలో, ఆ డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ తో మనకి సేమ్ కడీ బోర్డర్స్ వచ్చాయి అన్నమాట 2 సైడ్స్. ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ అలా చేయించుకోవడానికి బాగుంటుంది మేడం. అంటే మనకు మగ్గం వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ అలా చేయించుకుంటే బాగుంటుంది. అంటే మీకు బోర్డర్ లో హెవీ బంచ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి అది కరెక్ట్ గా రాదు మేడం. అందుకని మీకు ఏంటంటే ప్లెయిన్ గా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది ప్రైస్ వచ్చేసి 7989 మేడం. 7989 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది కూడా కంచిలో లైట్ వెయిట్ సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ మేడం. ఇది ఓకే, సాఫ్ట్ క్వాలిటీ. ఇది రెడ్ కలర్ కాదు, పింక్ కాదు మేడం, టమాటో షేడ్, టమాటో కలర్. ఓకే, టమాటో రెడ్. పళ్ళులో కూడా మొత్తం మీకు జరీ డిజైన్ వస్తుంది. జరీ డిజైన్ వచ్చింది, ఒక స్టార్ టైప్ లో తీసుకున్నారు, మధ్యలో ఒక డాట్ లాగా వచ్చింది. అలా ఏంటంటే మిడిల్ లో ఒక బ్లాక్ మాత్రమే అలా తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడికి వచ్చేసరికి జిగ్జాగ్ టైప్ లో 2 సైడ్స్ తీసుకుని మధ్యలో వచ్చేసరికి మనకి టర్నింగ్ బోర్డర్ మొత్తం అంతా కూడా మనకి జరీతోని డిజైన్ చేశారనమాట. మనకి బోర్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా వచ్చింది. పళ్ళు ఎడ్జెస్ లోని
టెంపుల్ డిజైన్ కనబడుతుందండి. అవునండి, ఇలా టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మనకి దీని బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ కనబడుతున్నాయి. కడీ టైప్లో డిజైన్ చేసేసి ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చినాయండి, చాలా స్మాల్ మ్యాంగోస్ ఉన్నాయి. తర్వాత ఒక వి షేప్లో ఒక చిన్న, అంటే మనకి శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఒక వి షేప్లో ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి ఒక జిగ్జాగ్ లాగా లైన్, అంటే కడీ బోర్డర్లోనే మనకి ఒక 3-4 వేరియేషన్స్ చూపించారు డిజైనింగ్లో. టోటల్ శారీ మొత్తం అంతా కూడా ఇట్లాగే వస్తుంది, సేమ్ డిజైన్స్ 2 సైడ్స్ ఇలాగే వస్తుంది. అవును మేడం. అంటే బంచ్ ఫ్లవర్ లో కూడా మీకు 2 కలర్స్ జరీ వాడాడు మేడం. ఓకే, సిల్వర్ కలర్ వచ్చి ఇంకోటి కాపర్ కలర్ మేడం. గోల్డ్ జరీ వచ్చింది ఫ్లవర్ లో, తర్వాత సిల్వర్ జరీ వచ్చింది. ఇక్కడ బడ్ వచ్చేసరికి మనకి కాపర్ జరీ యూస్ చేశారు. అంటే 3 వేరియేషన్స్ చూపించారు మనకి జరీలో. దాంతో ఒక బంచ్ వచ్చింది, లీవ్స్ అంతా వచ్చేసి మనకి సిల్వర్ జరీ వచ్చింది. దగ్గరగానే వస్తుందండి, అంటే 2.5 మీటర్స్ మాత్రం ఇంత దగ్గరగా వస్తుంది బంచెస్ వచ్చి. తర్వాత నుంచి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారు కొంచెం లోపల, అంటే మీకు ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఆ డిజైన్ అంతా కూడా కవర్ అవుతుంది. ఓకే. దీని బ్లౌజ్, ఇది బ్లౌజ్ వస్తుంది. అంటే శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్, పళ్ళు కాంట్రాస్ట్ లో ఇవ్వకుండా సెల్ఫ్ లో ఇచ్చారు. ప్లెయిన్ వచ్చిందా? ఇది ప్లెయిన్ బ్లౌజ్ మేడం. ఓకే, మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. 2 సైడ్స్ కూడా సేమ్ కడి బోర్డర్ వచ్చింది. మనకి శారీలో ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 7489 మేడం. 7489 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వైష్ణవి పట్టు మేడం. ఇది వైష్ణవి పట్టు. ఇది మీకు కలర్ వచ్చేసి మెరూన్ అండ్ మస్టర్డ్ మిక్స్లో ఉంటుంది మేడం, కల్నేత కలర్. ఇది వైష్ణవి పట్టు మేడం. ఈ శారీ స్పెషల్గా ఏంటంటే మీకు ప్లెయిన్ ఉంటుంది మేడం. మొత్తం శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి మీకు బార్డర్ హెవీ లుక్ బార్డర్ ఉంటుంది మేడం. బార్డర్ ప్లస్ పళ్ళు వచ్చేసి మీకు 125 సెంటీమీటర్ పళ్ళు ఉంటుంది మేడం. 1 మీటర్ పైనే ఉంది పళ్ళు. అవును మేడం. ఓకే, మొత్తం అంతా జూట్ మిక్స్ చేస్తారు కదా దీంట్లో. పళ్ళులో మొత్తం జూట్ వీవింగ్ ఉంటుంది మేడం. ఎల్లోలో కూడా డార్క్ ఎల్లో వచ్చిందండి. అటు ఇటు మనకు ఒక కడి టైప్ లో బార్డర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి గ్రీన్ కలర్ తో ప్లెయిన్, అంటే మనకి జూట్ తో మిక్స్ చేసి డిజైన్ చేశారు. దానికి గ్రీన్ కలర్ ఏంటంటే పెద్ద బోర్డర్ లాగా తీసుకోకుండా మిడిల్ లో, అంటే అటు ఇటు బోర్డర్ లాగా వచ్చేసరికి ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఏంటంటే లైన్స్ లాగా ఇచ్చి ఎడ్జెస్ వచ్చేసి మనకి చిన్న జరీ లైన్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాము. సేమ్ మనకి పళ్ళులో బోర్డర్ చూసారు కదా, ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ కలర్, అంటే పళ్ళునే కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనకి బోర్డర్ వచ్చేసరికి క్రాస్ లైన్స్ లాగా వచ్చేసరికి ఇక్కడ మనకి డిఫరెంట్ గా కనబడుతుంది అనమాట. ఈ క్రాస్ లైన్ అంటే మనకి చెక్స్ లాగా వచ్చింది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మీకు ఇది మస్టర్డ్ కలర్, మెరూన్ కలర్ మస్టర్డ్ కలర్ మిక్స్ ఉంటుంది మేడం. కల్నేత కలర్ బోర్డర్ లో వచ్చేసి మెరూన్ మస్టర్డ్ మిక్స్ ఉంటుంది. ఓకే, మీకు వీళ్ళ మిడిల్ లో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ తో 2 లైన్స్ వచ్చింది. కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ తో మనకి ఏంటంటే కడ్డీ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. ఈ గ్రీన్ కి కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ జరీ వచ్చేసరికి క్లియర్ గా కనపడుతుంది. మనకి కింద వైపు పైన వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ డిజైన్ చేస్తారు కదా, కింద బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీతో వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ జరీ వచ్చింది. మనకి గ్రీన్ కి అవుట్ లైన్స్ వచ్చేసరికి కూడా 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ జరీ యూస్ చేశారు. పైన వచ్చేసరికి సిల్వర్ జరీ వచ్చింది, కానీ బిగ్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మీకు మిడిల్ లో ప్లేన్ వచ్చి బార్డర్ 2 సైడ్ బార్డర్ వచ్చేసి రిచ్ గా ఉంటుంది మేడం. ఓకే, హెవీ బార్డర్ ఇది, అంటే కల్నేత కలర్ లో మెరూన్ కలర్ కల్నేతలో వచ్చింది. మనకి కావాలంటే ఇదేంటంటే వర్క్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉండేటట్టు ఫర్దర్ గా వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి మెరూన్ కలర్ లో మనకి జరీ కానీ లేకపోతే సిల్వర్ జరీ కానీ యూస్ చేసినట్లయితే బాగా కనబడుతుంది. దీని బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? మీకు బ్లౌజ్ వచ్చి మీకు ఇలా గడి ఉంటుంది మేడం. కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చాడండి. మీకు బార్డర్ వచ్చేసి మీకు చెక్స్ ఉంటుంది మేడం. మీకు మిడిల్ వచ్చేసి ఇలా 3% 2 కలర్స్ తో లైన్స్ ఇచ్చారు. మనం ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే శారీకి చేయించుకోవాలి, కానీ మనకి బ్లౌజ్ చేయించుకోవడానికి లేదు. ప్యాటర్న్ బ్లౌజ్ అలా కావాలంటే చేయించుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? మీ కాస్ట్ వచ్చేసి 5689. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? మరో శారీ మేడం ఇది. ఓకే, ఇది కూడా వైష్ణవి పట్టు మేడం, కంచిలో. ఓకే, ఇది పట్టు వచ్చేసి మీకు ఇది కూడా సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ మేడం. ఇది ఓకే, మీ కలర్ వచ్చేసి ఇది గ్రీన్ లో మీకు బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది మేడం. ఇది కల్నేత కలర్ మేడం. అంటే లక్స్ గ్రీన్ కలర్ కి ఈ బ్లూ కలర్ మిక్స్ చేశారు. కల్నేతలో కల్నేత కలర్. వావ్, ఇది పళ్ళు పాట అండి. ఇది పీకాక్స్ టైప్ లో డిజైన్ చేశారు కదా, హంసలు వచ్చినాయి. పీకాక్ కూడా కదా, హంస టైప్ లో డిజైన్ చేశారు. ఈ 4 హంసల డిజైన్స్ ఉంటాయి మేడం. ఓకే, మీకు ఇదంతా డిజైన్ వచ్చేసి కూడా మీకు జూట్ టైప్ థ్రెడ్ వీవింగ్ లో ఇదంతా జరీ హంసల డిజైన్ ఉంటుంది మేడం. హంస వచ్చేసి మనకి జరీతో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎల్లో కలర్ లో మనకి జూట్ మిక్స్ చేసిన థ్రెడ్స్ వచ్చినాయి. దీంట్లో కూడా ఏంటంటే మనకి చెక్స్ లాగా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎల్లో కలర్ తో చెక్స్ లాగా వచ్చింది. మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. అటు ఇటు కడి టైప్ లో మ్యాట్ డిజైన్ టైప్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి జరీతో డిజైన్ చేశారు. చిన్న జరీ కడి బోర్డర్ టైప్ లో ఇచ్చారు అనమాట, ప్లెయిన్ గా ఇచ్చారు.
కింద వచ్చేసరికి మనకి సేమ్ అండి, అంటే బ్లూ కలర్ ప్లేస్ లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్, అలాగే చిన్న కడి బోర్డర్ ఎల్లో అదే జరీతో ఇచ్చారు అనమాట. ఇంకొక బోర్డర్ లాగా బోర్డర్ కి అంటే ఆనుకుని అంటే కొంచెం టచ్ చేసేటట్లు మనకి ఏంటంటే మనకి సేమ్ పీకాక్స్ లాగా కనబడుతుంది, పీకాక్ లాగా కనబడుతుంది. ఇది ఏది చెప్పడానికి లేదు. అదేంటి మొత్తం మీనా వర్క్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, జూట్ తో వచ్చింది, పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఎల్లో కలర్తో ఒక ఫ్లవర్ షేప్లో డిజైన్ చేశారనమాట. అలా ఆల్టర్నేట్గా అంటే 2 కలర్స్ కాంబినేషన్తో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి అక్కడ మనకి ఎల్లో వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్తో ఇచ్చారు. ఇదంతా ఓవరాల్ గా కూడా బాడీలో కూడా మీకు ఏంటంటే థ్రెడ్ బూటా ఇచ్చింది. థ్రెడ్ బూటీ పికాక్ లో చూసాం కదండి, మిడిల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చి సపరేట్ గా కలర్ కాంబినేషన్ వచ్చింది. సేమ్ అదే ఫ్లవర్ ని మనకి చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ చేశారనమాట, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా కల్నేతలు ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూద్దాం. ఇది మీకు బ్లౌజ్ కూడా వచ్చి సెల్ఫ్ ఉంటుంది మేడం. సెల్ఫ్ ఉంటుంది, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో పైన బోర్డర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ తో అదే కంటిన్యూ చేశారు, కడి అంటే జరీ బోర్డర్ తో సహా. మనకి కింద కూడా పింక్ కలర్ తో వచ్చింది కదండి, రాణి పింక్ కలర్ తో సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7,289. 7,289 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. కవాడి కూడా శ్వేత సారీ మందిర్లో ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బెనారస్ శారీ మేడం. ఓకే, బెనారస్ లో చందేరి అండి. ఇది బెనారస్ లో చందేరి మేడం. ఓకే, బెనారస్ మెటీరియల్ అంటేనే ఎక్కువ మనకి కడి బోర్డర్ ఉంటుంది. పళ్ళులో మనకి కడి టైప్ లోనే మొత్తం జరీతో వివింగ్ ఇచ్చారు. చిన్న కడి బోర్డర్, చాలా చిన్న పళ్ళు ఇచ్చారు మనకి. అటు ఇటు వచ్చేసరికి చిన్న డాట్స్ లాగా 2 లైన్స్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో దాన్ని స్మాల్ సైజ్ లో మనకి బోర్డర్ లాగా క్రియేట్ చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ప్రజెంట్ ఇదంతా న్యూ కాన్సెప్ట్ మేడం, డిజైన్ ఇదంతా కూడా మీకు. ఓకే, ఇంత ముందు ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అలా వచ్చేది మేడం, కానీ ఫుల్ డిజైన్ వచ్చేసింది. ఫుల్ హెవీ, మొత్తం హెవీ డిజైన్ ఉంటుంది మేడం. సారీ అంతా కంప్లీట్ పళ్ళు నుంచి ఎడ్జ్ వరకు ఒకే మాదిరిగా డిజైన్ ఉంటుంది. మొత్తం 9 కలర్స్ ఉంటాయండి. ఓకే, మనకి మామూలుగా ఎప్పుడు లోటస్ ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం, దీంట్లో ఎంత మొత్తం రోజెస్ తో డిజైన్ చేశారు. చిన్న చిన్న బర్డ్స్ కూడా, రోజ్ బర్డ్స్ కూడా వచ్చాయి, అలాగే ఫుల్ ఫ్లవర్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల ఏంటంటే మనకి మిడిల్లో అంతా పింక్ కలర్ ఇచ్చి, అవుట్ లైన్ అంతా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చి, దానికి కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారనమాట. ఒక ఫ్లవర్ లో 3 వేరియేషన్స్ చూపించారు. ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి మనకి దాంట్లో కూడా 3 వేరియేషన్స్, గ్రీన్, బ్లూ, అవుట్ లైన్ వచ్చేసరికి మనకి జరీ. చిన్న చిన్న లీవ్స్ చూసారు కదా, అవుట్ లైన్ అంతా కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు గ్రీన్ కలర్ యూస్ చేసి మిడిల్లో ఒక లీఫ్ షేప్లో మనకి జరీ ఇచ్చారు. మళ్ళీ దాంట్లో ఈనెల వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మీకు ఇక్కడ వైలెట్ కలర్ డిజైన్ కూడా చేశారు మేడం. రోజ్ ఫ్లవర్ ఆల్ కలర్స్ తోటి, అంటే మీకు వేరియేషన్ డిజైన్స్లలో మీకు రోజ్ ఫ్లవర్ డిజైన్ చేశారు. ఒక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్తో లీఫ్ ఇస్తే, ఇంకొక చోట వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా రోజెస్తో చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి మీకు ఎడ్జ్ బోర్డర్ ఇస్తాడండి. అంటే టోటల్ శారీ అంతా ఫుల్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బోర్డర్స్ ఎట్లా అయితే వచ్చినాయో కడ్డీ బోర్డర్ లాగా అటు ఇటు ఒక సన్నటి లైన్ ఇచ్చి సేమ్ అదే వచ్చింది అనమాట. ఇక్కడ కూడా ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 11,289 మేడం. 11,289 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది బెనారస్ లో మేడం. బెనారస్ లో ఇదంతా కూడా మీకు ఇది న్యూ క్రియేషన్స్ మేడం. డిజైన్ ఇదంతా కూడా మీకు బ్లాక్ కలర్ మేడం. బ్లాక్ కలర్ లో మీకు డిజైన్ అంతా కూడా ఏంటంటే ఇది చందేరి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మేడం, అలా వివింగ్ చేశారండి. ఇది పళ్ళు వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ తో మొత్తం వెల్వెట్ మెటీరియల్ తో వచ్చింది. ఇదంతా వివింగ్ లోనే డిజైన్ చేశాడు మేడం. ఒక బాక్స్ లాగా వచ్చింది అనమాట. మిడిల్ లో ఇట్లా కడి టైప్ లో ఇచ్చి చుట్టూ కూడా బాక్స్ టైప్ లో క్రియేట్ చేశారు. సేమ్ బోర్డర్స్ కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తోనే వివింగ్ లోనే వచ్చేసింది. శారీ చూద్దాము. మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, నెట్టెడ్ లాగా వచ్చింది. సో ఇది ఫ్లవర్స్ అన్ని కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తో, ఓకే, ఫ్లవర్స్ అన్ని కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తోనే డిజైన్ చేశారు. 3 కలర్స్ తో మనకి ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి ఎల్లో, ఇంకా ఇంకో కలర్ ఏంటంటే పింక్ కలర్. 3 కలర్స్ తో వేరియేషన్ తో మనం ఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా. దానికి క్రీపర్ టైప్ లో వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే అవుట్ లైన్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్తో, అంటే సేమ్ మనకి శారీతో పాటు మనకి మామూలుగా డిజైన్ చేసేసి లీవ్స్ అన్ని అవుట్ లైన్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్తో, అంటే కట్ వర్క్ టైప్ లో. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది బ్లౌజ్ ఉంటుందండి. బ్లౌజ్ లో సేమ్ అలా పింక్ కలర్ తోటి ఒక బోర్డర్ ఇచ్చారు. ప్లెయిన్ మెటీరియల్ తో మనకి నెట్టెడ్ తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. ఇక్కడ ఒక బోర్డర్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా ఏంటంటే పైపింగ్ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే బ్యాక్ థ్రెడ్స్ పెడుతున్నారు.
సో థ్రెడ్స్ కి మనకి ఈ పింక్ కలర్ యూస్ చేసినట్లయితే బాగుంటుంది. మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది కాస్ట్ వచ్చేసి 10,489 మేడం. 10,489 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి, మరో సారీ మేడం. ఈ సారీ వచ్చేసి బెనారస్ లో పట్టు మేడం. ఇది ఓకే, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి కడి టైప్ లో ఇచ్చారన్నమాట. మొత్తం టోటల్ చాప టైప్ లో నెట్ టైప్ లో వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసరికి మనకి మొత్తం టోటల్ శారీ అంటే పళ్ళు నుంచి త్రోట్ శారీ మొత్తం అంతా కూడా పెద్ద బోర్డర్ లాగా బ్రిక్ కలర్ తో అంటే కల్నేతలో వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కల్నేతలో వచ్చింది. బోర్డర్ ఎంతైతే ఉందో ఆ బోర్డర్ అంతా కవర్ అయ్యేటట్లు మనకి పెద్ద సర్కిల్ టైప్ లోనే ఒక ఫ్లవర్ బొకే టైప్ లో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా ఇలానే శారీ అంతా అలా ఉంటుంది మేడం. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మేడం మనకి పళ్ళు అండ్ షోల్డర్ పైన మీకు మొత్తం ఇలా షోల్డర్ పళ్ళు వస్తుంది కదా మేడం. అక్కడ వచ్చేసి మీకు ఇదంతా పోల్కా డిజైన్ తోటి మొత్తం కంప్లీట్ వీవింగ్ డిజైన్ ఉంటుంది మేడం. ఓకే, అది ఒకటి ఏంటి గ్రీన్ కలర్ యూస్ చేస్తారు మనకి డాట్స్ కి. ఒకటి వచ్చేసరికి మనకి బాగా ఎలివేట్ అయ్యేటట్లు గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకొకటి ఏమో డల్ ఫినిషింగ్ తో డిజైన్ చేశారనమాట. మొత్తం పోల్కా డాట్స్ లాగా వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి మొత్తం జరీతో కడి బోర్డర్ టైప్ లో లైన్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. సేమ్ ఇదే బోర్డర్ ని మనకి ఏంటంటే కింద బిగ్ బోర్డర్ చూసాం కదండి, అక్కడ కొంచెం స్మాల్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే మిడిల్ లో వచ్చింది మనకి జరీ బోర్డర్ వచ్చేసరికి ఈ సారీకి మిడిల్ లో వచ్చింది. టోటల్ సారీ అంతా ఇలాగే సారీ అంతా ఇలా ఉంటుంది. ప్లస్ ఇది ఇట్లా హ్యాంగ్ పెట్టినప్పుడు ఈ డిజైన్ అంతా కూడా మీకు హ్యాంగ్ పైన షోల్డర్ పైన ఉంటుంది మేడం. స్టెప్స్ పెట్టుకున్నా కూడా కనబడుతుంది. కంప్లీట్ ఓవరాల్ గా డిజైన్ ఇలాగనే ఉంటుంది మేడం. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బార్డర్ ఉంటుంది మేడం. టోటల్ వచ్చేసరికి మనకి కల్నేతలో ప్లెయిన్ ఇచ్చారు. దానికి వచ్చేసరికి వన్ సైడ్ మాత్రమే మనకి శారీలో మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి హాఫ్ వరకు వచ్చింది ఇట్లా. కానీ ఫుల్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా మీనా వర్క్ వచ్చింది. మీనా వర్క్ తోటి ఫుల్ డిజైన్ వచ్చింది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది సారీ కాస్ట్ వచ్చేసి 16,889. 16,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే ఇది బనారస్ అండ్ పట్టు. బనారస్ పట్టులో మేడం. ఓకే ఓకే నర్సింగ్ గారు, మీ షోరూమ్ లో ఉన్నటువంటి పట్టులో డిఫరెంట్ వెరైటీస్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, వెల్కమ్. చూసారు కదండి, పట్టులో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.